నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఒక అమెరికన్ పర్వతారోహకుడు ఆదివారం రోప్స్ ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించాడు. ఈ సాహసోపేతమైన ఘట్టాన్ని వందలాది మంది ప్రత్యక్షంగా తిలకించారు. అలాగే నెట్ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆన్లైన్లో అనేక మంది చూశారు. 40 ఏళ్ల అలెక్స్ హోనాల్డ్కు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కొండలను ఎక్కిన చరిత్ర ఉంది. 2017లో ఎసిమిటిలోని ఎల్ క్యాపిటన్ను అధిరోహించడంతో పాపులర్ అయ్యాడు. తాజాగా తైవాన్లోని 1667 అడుగుల ఎత్తులో ఉన్న తైపీ 101 భవనాన్ని 1.5 గంట సమయంలో అధిరోహించి మరోసారి వార్తలో నిలిచాడు. అయితే 2004లో ఫ్రెంచ్ స్పైడర్ మ్యాన్ అని పిలువబడే అలైన్ రాబర్ట్ ఈ ఎత్తైన భవనాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. సౌదీ అరేబియాలోని పోర్టుల్లో 965 ప్రొహిబిటెడ్ ఐటమ్స్ను సీజ్ చేసినట్లు సౌదీ కస్టమ్స్ వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో హషీష్, కొకైన్, హెరాయిన్, మెథాంఫెటమిన్, క్యాప్టిగాన్ పిల్స్ మరియు ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించి 114 కేసులు, ఇతర నిషేధ పదార్థాలకు సంబంధించిన 437 కేసులు ఉన్నాయి. అలాగే కస్టమ్స్ అధికారులు 1950 పొగాకు ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలను అడ్డుకున్నారు. వీటితో పాటుగా ప్రకటించని నగదుకు సంబంధించిన 10 కేసులు మరియు ఆయుధాలు, వాటి అనుబంధ వస్తువులకు సంబంధించిన 3 కేసులు కూడా ఉన్నాయని ప్రకటించింది. ప్రజా భద్రతను కాపాడడానికి దిగుమతులు మరియు ఎగుమతులపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు కస్టమ్స్ అథారిటీ పేర్కొంది. సమాజాన్ని మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో సహకరించాలని ప్రజలను కోరింది. ఉల్లంఘనల గురించి ప్రత్యేక హాట్లైన్ 1910 ద్వారా, ఈమెయిల్ ద్వారా లేదా అంతర్జాతీయ నెంబర్ 0096619110 ద్వారా తెలియజేయాలని సూచించింది. దుబాయ్లో నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ప్రాపర్టీ అప్పగించడంలో ఆలస్యం మరియు ప్రాపర్టీ అప్పగించకపోవడం వంటి సందర్భాలు ఎదురైతే యూఏఈలో ఉన్న చట్టపరమైన రక్షణ గురించి తెలిసి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దుబాయ్లో కొనుగోలుదారు మరియు డెవలపర్ నిర్మాణంలో ఉన్న ప్రాతిపదికన విక్రయించబడే ఆస్తికి సంబంధించి అమ్మకపు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒక ఎస్పీఏలో ఆస్తి వివరాలు, కొనుగోలు ధర, చెల్లింపుల షెడ్యూల్, పూర్తి చేసే తేదీ, ఉల్లంఘనలకు పరిహారం, ఫోర్స్ మేజర్ నిబంధనలు మరియు వర్తించే చట్టం మరియు అధికార పరిధికి సంబంధించిన నిబంధనలు ఉంటాయి. ఇది యూఏఈ పౌర లావాదేవీల చట్టంపై 1985 నాటి ఫెడరల్ చట్టం నెంబర్ 5లోని ఆర్టికల్ 246(1)కి అనుగుణంగా ఉంటుంది. ఇంకా ఒక ఎస్పీఏలోని ఏదైనా నిబంధనలను ఉల్లంఘించిన సందర్భంలో ఏ పక్షమైనా ఎస్పీఏలో పేర్కొన్న విధంగా లేదా దుబాయ్లో అధికార పరిధి ఉన్న కోర్టులో న్యాయమూర్తి నిర్ణయించిన విధంగా పరిహారం పొందడానికి అర్హులవుతారు. వీటితో పాటు డెవలపర్తో ఏదైనా వివాదం ఉంటే కొనుగోలుదారు ఈ విషయాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ని సంప్రదించవచ్చు. దుబాయ్ ఎమిరేట్లో తాత్కాలిక రియల్ ఎస్టేట్ రిజిస్టర్ను నియంత్రించే 2008 నాటి చట్టం నెంబర్ 13లోని ఆర్టికల్ 13 ప్రకారం డెవలపర్ లేదా బ్రోకర్ ఈ చట్టంలో నిబంధనలను లేదా అమల్లో ఉన్న ఏదైనా ఇతర చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏదైనా చర్య లేదా లోపాన్ని చేశారని డిఎల్డీ సంతృప్తి చెందేలా రుజువైతే డిఎల్డీ డైరెక్టర్ జనరల్ దానిపై ఒక నివేదికను తయారు చేసి దర్యాప్తు కోసం సంబంధిత సంస్థలకు కేసును పంపాల్సి ఉంటుంది. లులు హైపర్ మార్కెట్ జనవరి 21 నుండి 27 వరకు కువైట్లోని తన అవుట్లెట్లలో ఇండియా ఉత్సవ్తో భారత గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని జరుపుకుంది. ఈ ఉత్సవాలను జనవరి 22న అల్ రాయ్లోని లులు హైపర్ మార్కెట్లో కువైట్లోని భారత రాయబారి పరిమిత త్రిపాఠి ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా భారతీయ బ్రాండెడ్ ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులు మరియు ప్రత్యేక ఆఫర్లను అందించారు. ఈ వేడుకలో కువైట్లోని 15 కంటే ఎక్కువ భారతీయ పాఠశాలలు పాల్గొన్న ఇండియన్ ఎథ్నిక్ వేర్ ఫ్యాషన్ షో మరియు ఇండియన్ పేట్రియాటిక్ గ్రూప్ సాంగ్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. విజేతలకు గిఫ్ట్ వోచర్లు మరియు ట్రోఫీలను అందించారు. లులు హైపర్ మార్కెట్ నిర్వహించిన ఇండియా ఉత్సవ్ కువైట్లోని భారతీయ సమాజాన్ని విజయవంతంగా ఒక చోట చేర్చిందని, భారతీయ వారసత్వం, సంస్కృతి మరియు సంప్రదాయాలను చాటి చెప్పిందని పేర్కొంది. గల్ఫ్ సహకార మండలి దేశాల జనాభా 2050 నాటికి 83.6 మిలియన్లకు చేరుకోనుంది. ఈ మేరకు గల్ఫ్ స్టాటిస్టికల్ సెంటర్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ఈ నివేదిక 2025 నుంచి 2050 మధ్య కాలంలో జీసీసీ అంతటా జనాభా పెరుగుదల కొనసాగుతుందని, మొత్తం జనాభా గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఇక వృద్ధ జనాభా రెట్టింపై 5.5 మిలియన్లకు పైగా చేరుకుంటుందని నివేదిక పేర్కొంది. 2024 చివరి నాటికి జీసీసీ మొత్తం జనాభా సుమారు 61.5 మిలియన్లుగా ఉంది. ఇది 2019తో పోలిస్తే 8.5 మిలియన్ల మంది పెరుగుదలను సూచిస్తుంది.
సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు 2.8% చేరుకుంది. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇది ఈ ప్రాంతంలో వేగవంతమైన జనాభా విస్తరణను పేర్కొంది. ఇక వయసుల వారీగా చూస్తే 15 నుంచి 64 సంవత్సరాల గల వారు మొత్తం జనాభాలో 76.7%గా ఉన్నారు. 0 నుంచి 14 సంవత్సరాల వారు 20 నుంచి 0.6%గా ఉండగా 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వృద్ధులు 2.6%గా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. జనాభాలో పురుషులు 62.7%గా మరియు మహిళలు 37.3%గా ఉన్నారు. చైల్డ్ లా కింద చైల్డ్ కేర్ నర్సరీల కోసం కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ఈ మేరకు లైసెన్స్ మరియు నిర్వహించడం కోసం నియమాలను బలోపేతం చేసేందుకు షురా కౌన్సిల్ ప్రతిపాదించిన ముసాయిదా చట్టంపై బహ్రెయిన్ ప్రతినిధుల మండలి వచ్చే మంగళవారం చర్చించనుంది. విద్యా మంత్రిత్వ శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండా నర్సరీ స్థానం, నిర్వహణ లేదా స్పెసిఫికేషన్లలో ఎటువంటి మార్పులు చేయరాదని ముసాయిదా చట్టం పేర్కొంది. ప్రతిపాదన ప్రకారం నర్సరీ లైసెన్సింగ్ మరియు నిర్వహణ నియమాలను ఉల్లంఘించి ఎవరైనా జైలు శిక్ష మరియు BD 100 నుండి BD 1000 వరకు జరిమానా విధించనున్నారు. ప్రస్తుత చైల్డ్ చట్టం 2012 యొక్క చట్టం నెంబర్ 37 నర్సరీని స్థాపించడానికి తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న నర్సరీని నిర్వహించేటప్పుడు లేదా దాని స్థానం లేదా స్పెసిఫికేషన్లను మార్చేటప్పుడు విద్యా మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం కూడా అవసరం లేదని అధికారులు తెలిపారు. మరోవైపు విద్యా మంత్రిత్వ శాఖ కూడా ప్రతిపాదిత సవరణలను స్వాగతించింది. అవి నర్సరీల పర్యవేక్షణను మెరుగుపరుస్తాయని పేర్కొంది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.